ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని తండ్రిని పిలుచుకునే మహాభాగ్యాన్ని కూడిన మా అందరికీ మీరు అనుగ్రహించారు. అందుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవ వాక్య ధ్యానంలోకి పిలుచుంటుండగా దేవా మీ అపారమైన సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి. అలాగే పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయమని మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ ఒట్టివారము మట్టివారము తండ్రి. దేవ మా ఉద్దేశాలను కాక మీ ఉద్దేశాలను తండ్రి, మీ ఆలోచనలను మీ పిల్లలకు తెలియజేయగలిగే స్థితిలో మేము ఉండినట్లుగా దేవ మమ్మల్ని సాధనములుగా వాడుకుని కేవలం మీరే మహిం పొందమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. జరగనున్న ప్రతి ఆరాధనలో మీరే తోడుగా ఉండండి. దైవజనులకు తండ్రి సహాయం అనుగ్రహించండి. వారికి కూడా పరిశుద్ధాత్మ నడిపింపునిచ్చి దేవ మీ జీవపు గల మాటలను తండ్రి మీ పిల్లలకు బోధించగల సామర్థ్యాన్ని వారికి దయచేయండి. దేవ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ పరిస్థితులు మీకు తెలుసు తండ్రి. భయంకరమైన పరిస్థితులు నడుమ ప్రజలు తండ్రి కొట్టుమిట్టాడుతూ ఉంటుండగా దేవ కృప చూపించండి, కనికరించండి. దేవ సహాయం దయచండి. పరిస్థితుల్లో అటువంటి విషం పరిస్థితుల నుండి వారందరూ బయటపడినట్లు సహాయం అనుగ్రహించండి. దేవ మీ కార్యాలను వారు కానవచ్చినట్లు తండ్రి దేవ వారు ఎదుట మీ కార్యాలను జరిగించి మీరే మహిం పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరొకసారి వాక్యాన్ని చెప్పడానికి నించిన నాకు దేవ బలాన్ని అనుగ్రహించమని, పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని. దేవ యోగ్యత లేని అయోగ్యులమైన మమ్మను తండ్రి, దేవ పాపులమైన మమ్మను తండ్రి, ఈరోజు మీ వాక్యాన్ని చెప్పడానికి నేను చూపెట్టారు తండ్రి. అర్హత అయితే మాకు లేదు కానీ తండ్రి, మరి మీరు తండ్రి మమ్మల్ని యోగ్యులుగా మలచి తండ్రి మీ సాధనంలో వాడుకొనమని కేవలం మీకే మహిమను ఆపాదిస్తూ ఉన్నాం తండ్రి. సహాయం అనుగ్రహించండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మొదటిగా దేవుడిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవాది దేవునికి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభములు తెలుపుతున్నాను. మరి గత వారం నుండి ఇప్పటి వరకు దేవుడు మనల్ని కాచి కాపాడాడు. మరి దాన్ని బట్టి అనేకమైన కష్టాల నుండి, ఇబ్బందుల నుండి మనందరినీ బయటకు తీసుకుని వచ్చి ఈరోజు సజీవ లెక్కలో మనల్ని ఉంచినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరి వాక్య ధ్యానంలోనికి ముందుకు వెళ్దాం. మరి గత వారాలలో గిద్యోను గారి కోసం, న్యాయాధిపతి అయిన గిద్యోను గారి కోసం మనం 4 భాగాలుగా ఆయన చరిత్రను మనం ధ్యానించడం జరిగింది. అయితే ఇంకా అది సంపూర్ణము కాలేదు అన్నట్లుగా అనిపించడంతో మరికొన్ని భాగాలను ఆయన గురించి ధ్యానించడం అనేది జరగాల్సి ఉందని నేను భావిస్తూ ఈరోజు మరలా న్యాయాధిపతి అనే గిద్యోను గారిని గురించి కొన్ని విషయాలను, సమాజంలో ఉన్న కొన్ని విషయాలను మీకు తెలియపరచాలని ప్రయత్నం చేస్తున్నాను. మన న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఇంతకుముందు ధ్యానించాం. మరలా ధ్యానిద్దాం. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతి నుండి మమ్మల్ని రక్షించేదివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుడి కుమారుడును మమ్మల్ని ఏలవలనని చెప్పిరి. 8వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూడగలిగితే ఇశ్రాయేలీయులు గిద్యోనుతో అంటున్నమాట, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మలను రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారును మమ్మల్ని ఏలవలనని చెప్పిరి. మిద్యానీయులతో యుద్ధం అనేది జరుగుతుంది. ఆ యుద్ధములో గిద్యోను దేవుని సాధనముగా వాడబడుతూ ఆ యుద్ధములో విజయాన్ని సాధిస్తాడు. అయితే దేవుడే ఆ కార్యాన్ని జరిగించాడు. అయితే ఫిజికల్గా ఎవరు కనబడుతున్నారు అంటే భౌతికంగా వారి మధ్య, ఇజ్రాయెల్ మధ్య ఆ విజయాన్ని ఇచ్చినదిగా ఎవరు కనబడుతున్నారు అని చూడగలిగితే గిద్యోను గారు కనబడుతున్నట్లుగా మనం చూడగలుగుతాం. అయితే ఫిజికల్గా కనబడుతున్న, భౌతికంగా కనబడుతున్న గిద్యోను గారితో ఇజ్రాయేలు అంటున్నమాట ఏమనంటే, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మల్ని ఏలవలనని చెప్పిరి. మాకు విజయాన్ని ఇచ్చినది నువ్వే అని ఇజ్రాయేలీలు భౌతికంగా ఉన్న గిద్యోను గారిని చూడగలుగుతున్నారే కానీ గిద్యోనుని బలపరిచిన దేవుణ్ణి వారు చూడలేకపోతున్నారు.
అలా భౌతికంగా ఉన్న గిద్యోను గారిని చూస్తూ నువ్వే మాకు విజయాన్ని అప్పగించావు, విజయాన్ని చేకూర్చావు గనక నువ్వు, నీ తర్వాత నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు అంటే 3 తరాల వరకు మీరు మమ్మల్ని ఏలొచ్చు అన్న విషయాన్ని గిద్యోనుతో ఇజ్రాయేలీలు సెలవిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఎవరు ఏలాలని చెప్తున్నారండి? ఎవరు ఏలాలని చెప్తున్నారు? గిద్యోను. భౌతికంగా కనబడుతున్న వారు మమ్మల్ని ఏలొచ్చు అన్నట్టుగా గిద్యోనుతో సెలవిస్తున్నారు. నువ్వు మాత్రమే కాదు, నీ కుమారుడు, నీ కుమారుని కుమారుడు అంటే 3 తరముల వరకు మమ్మల్ని ఏలవల్లని ఇజ్రాయేలీలు గిద్యోనుతో సెలవిచ్చినప్పుడు గిద్యోను అంటున్న మాట, అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడును మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలునని చెప్పాను. ఇజ్రాయేలుతో గిద్యోను అంటున్న మాట ప్రియమైన వాళ్ళారా, నేను మిమ్ముని ఏలను, నా కుమారుడును మిమ్ముని ఏలరాదు కరాఖండిగా చెప్తున్నట్టుగా కనబడుతుంది. యెహోవాయే మిమ్మును ఏలునని చెప్పాను. అయితే ఇజ్రాయేలుకైతే భౌతికంగా గిద్యోను కనబడుతున్నాడేమో కానీ గిద్యోనుకు మాత్రము ఎవరు కనబడుతున్నారు, ఎవరి శక్తి సామర్థ్యాలు కనబడుతున్నాయి అని చూడగలిగితే మిద్యానీయుల మీద జయాన్ని ఇచ్చింది నా హస్తమా లేకపోతే యెహోవా హస్తమా అన్నది గిద్యోను గారికి బాగా తెలుసు. ఎందుకంటే కేవలం 300 మందితో యుద్ధానికి బయలుదేరినట్లుగా గిద్యోను గారిని మనం చూడగలుగుతాం. అయితే యుద్ధానికి కత్తులు, ఖడ్గాలు ఏమైనా పట్టుకెళ్ళారా, ఈటెలు, బల్లెలు ఏమైనా పట్టుకెళ్ళారా అన్న విషయాన్ని చూడగలిగితే వాళ్ళ చేతుల్లో ఏమున్నాయని చూడగలిగితే కాగడ, ఒక కుండ, ఒక బూర. యుద్ధానికి వెళ్ళాల్సిన వారి చేతిలో ఏముండాలని చూడగలిగితే ఖడ్గము, కత్తి, డాలు, ఈటె, బల్లెము ఇలాంటివన్నీ ఉండాలి. కానీ వారి చేతుల్లో ఆ రోజు యుద్ధానికి వెళ్తున్న వారి చేతుల్లో ఏమున్నాయని చూడగలిగితే కాగడ, కుండ, బూర. వీటితో ఎవరైనా యుద్ధానికి వెళ్తారా? అయితే గిద్యోనుతో పాటు ఉన్న 300 మంది వీటితోనే యుద్ధానికి వెళ్ళారు. అందుకే గిద్యోను గారికి బాగా తెలుసు దేవుని శక్తి సామర్థ్యాలు ఏంటో గిద్యోను గారికి బాగా తెలుసు కనుక గిద్యోను గారు అంటున్న మాట ఏంటంటే, నా శక్తి సామర్థ్యాలు మిద్యానీయుల మీద విజయాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే లక్ష పైచిలుకు ఉన్న మిద్యానీయులు ఆశ్చర్యకరమైన రీతిలో హతమవడం అనేది గిద్యోను గారు చూశారు. అది దేవుడు చేసిన కార్యమన్న విషయము గిద్యోను గారికి బాగా తెలుసు. గిద్యోను గారికి బాగా అర్థమైంది. దేవుని శక్తి సామర్థ్యాల తోనే ఈ యుద్ధాన్ని జయించగలిగాము కానీ నా భుజబలముతో యుద్ధాన్ని నేను జయించలేదు అన్న విషయం గిద్యోను గారికి అర్థమైన తర్వాత అంటున్నమాట. కానీ ఇజ్రాయేల్కి మాత్రము అర్థం కాలేదు కనుకనే ఎవరిని రాజుగా ఉంచుకోవాలని ఇష్టపడుతున్నారు. ఎన్ని తరాల వరకు అంటే గిద్యోను సంతానము 3 తరాల వరకు వారిని ఏలవల్లని ఇజ్రాయేల్ చెప్తుంటే ఇజ్రాయేల్కి భౌతికంగా ఉన్న గిద్యోను కనబడుతుంటే గిద్యోనికి ఎవరు కనబడుతున్నారు అని చూడగలిగితే రహస్యముగా ఉన్న దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు, ఆయన శక్తి సామర్థ్యాలు కనబడుతున్నాయి. అందుకే ఆయన నోటి నుండి వచ్చిన మాటను చూడగలిగితే నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడును మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలునని చెప్పాను. అయితే గిద్యోను గారు చివరి వరకు, ఆయన జీవిత చివరి అంకం వరకు ఈ మాట మీద నించున్నాడా లేదా అన్నది ఈరోజు ప్రశ్న. సమాజంలో ఏవని ఈయన గూర్చిన అపోహ ఉన్నదని చూడగలిగితే గిద్యోను గారు అన్నారే కానీ తర్వాత ప్రజా బలాన్ని బట్టి ఆయన ఆలోచన మారిపోయింది కనుక ఇజ్రాయేల్ యెహోవాను అనుసరించేవారుగా ఉంచక దారి మళ్లించిన వాడుగా గిద్యోను ఉన్నాడు అన్న అపోహ అనేది లేకపోతే అపవాదం అనేది గిద్యోను గారి మీద ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం సమాజంలో. అయితే ఇంతకీ ఈయనైతే ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. పైన సందర్భాలన్నింటినీ మనం అర్థం చేసుకున్న తర్వాత ఈ సందర్భానికి వచ్చినప్పటికీ నిజంగా గిద్యోను గారికి యెహోవా శక్తి సామర్థ్యాలు ఏంటో, ఆయన ఆశ్చర్య కార్యాలు ఏంటో అన్నీ అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్నవాడుగా, యుద్ధాన్ని గెలిచినవాడుగా, దేవుని సహాయంతో యుద్ధాన్ని గెలిచినవాడుగా అంటున్న మాటగా ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే ఈ మాట ఆయన జీవిత కాలం అంతా నిలబెట్టుకున్నాడా?
లేకపోతే మాట మీద నించోని వాడుగా ఇజ్రాయేలీలను యెహోవాకు కాకుండా మార్గాన్ని తప్పించిన వాడుగా ఉన్నాడా అన్నది ఈరోజు సమాజంలో ఉన్న ప్రశ్న అయితే, ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఈరోజు వెతకడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. ఎలా దారి తప్పించాడు అన్న విషయాన్ని చూడగలిగితే, ఈరోజు వ్యక్తుల ఆలోచన మేరకు, ఈరోజు సమాజంలో వ్యక్తుల ఆలోచనను మనం అర్థం చేసుకోగలిగితే, మానసిక స్థితిని ఆలోచించగలిగితే, ప్రారంభం బాగానే ఉంటుంది. బోధకులు దేవుని మీద ఆధారపడి బోధించడం అనేది మనం చూడగలుగుతాం. అయితే కొంతకాలానికి ప్రజాదరణ వారు ఎప్పుడైతే పొందుతారో ఆ ప్రజాదరణను బట్టి, ప్రజల ఫాలోయింగ్ని బట్టి వాళ్ళు మాట మారుతుంది, వారి ప్రవర్తన తీరు మారుతుంది అనేది ఈరోజు మన సమాజంలో చూడగలుగుతున్నాం. ఇటువంటి మనస్తత్వాన్ని గిద్యోను గారికి ఆపాదించి గిద్యోను గారు కూడా ప్రారంభంలో ఈ మాట అన్నప్పటికీ చివరి వరకు ఈ మాట మీద నించోలేదు. ఇజ్రాయేలీలను దారి మళ్లించిన వాడుగా ఉన్నాడు. యెహోవాకు కాకుండా మిగిలిన దేవతల వైపుకు వారు మళ్ళేటట్లుగా, అనుసరించి వ్యభిచారులు అయ్యేటట్లుగా గిద్యోను ప్రవర్తించాడు అన్న మాటని ఈరోజు లేవనెత్తుతున్నారు. దానికి ప్రధాన కారణాన్ని వారు ఏం ఎత్తుతున్నారో అనే విషయాన్ని చూడగలిగితే, గిద్యోను గారు మిద్యానీల మీద యుద్ధాన్ని సాధించాను అనడానికి ఒక గుర్తుగా, ఇదిగో ఇంతమంది మీద ఈ విజయం అనేది చేకూరింది అన్నదానికి ఒక గుర్తుగా తన జీవితంలో నిలబడ్డానికంటూ ఏం అడుగుతున్నారు అన్నది కింద చూడగలిగితే, మరి గిద్యోను, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములో ఉన్న పోగులను నాకు ఇవ్వవలెనని మనవి చేయుచున్నాను నేను. వారు ఇష్మాయిలీయులు గనుక వారికి పోగులుండెను. అందుకు వారు సంతోషముగా మేము వాటిని ఇచ్చేద్దామని చెప్పి ఈ యొక్క బట్టను పరిచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములో నుండిన పోగులను దాని మీద వేసెను. మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు, కర్ణభూషణములు, ధూమ్రవర్ణపు బట్టలు గాకను, ఒంటెల మెడలనున్న గొలుసును గాకను, అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఓఫ్రాలో దాని నుంచెను. మిద్యానుల మీద విజయానికి సూచనగా ఒకటి నా దగ్గర ఉండాలి అన్నట్లుగా గిద్యోను గారు వారిని, మీ దోపుడు సొమ్ములో కొంత నాకు ఇస్తే బాగుంటుంది అన్నప్పుడు ఇజ్రాయేలీయులు ఆనందంతో వాటిని ఇచ్చినట్లుగా, గిద్యోను గారికి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. అయితే ఆ దోపుడు సొమ్ముతో ఆయన ఒక ఏఫోదును చేయించుకున్నాడు. అయితే ఏఫోదు చేయించుకున్న తర్వాత దాన్ని ఎక్కడ ఉంచాడంటే తన పట్టణమైన ఓఫ్రాలో దానిని ఉంచాను. 27 కావున ఇజ్రాయేలీలందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా నుండెను. ఈ విషయాన్ని లేవనెత్తుతూ, ఇజ్రాయేలీలను ఏఫోదు చేయించుకొని తన పట్టణమైన ఓఫ్రాలో ఉంచడాన్ని బట్టి ఇజ్రాయేలీలు అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులు అవడాన్ని బట్టి అలా వ్యభిచారులైనందున గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా నుండెను అన్న ఈ మాటను బట్టి, వ్రాయబడిన ఈ మాటను బట్టి ఏమని అంటున్నారంటే, ప్రారంభంలో గిద్యోను గారు బాగానే మాట్లాడారు, నిజంగా దేవుని శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకున్నవాడుగానే మాట్లాడి ఉండొచ్చు. కానీ తర్వాత ప్రజాదరణ పొందినవాడుగా, నీ అంతటి గొప్పవాడు ఇక లేడు అని గిద్యోనుకు ఎప్పుడైతే పొగిడారో అప్పటి నుండి ఆయన తన్ను తానే గణపరుచుకుంటూ ఇజ్రాయేలీలను దారి మళ్లించాడు అన్న మాటని మాట్లాడుతున్నారు. ఈరోజు సమాజంలో ఎటువంటి మనస్తత్వాలు కలిగిన వారైతే ఉన్నారో వారి మనస్తత్వాన్ని తీసుకుని వచ్చి ఎవరికి జోడిస్తున్నారని చూడగలిగితే గిద్యోను గారికి ఆపాదించడం అనేది చూస్తున్నాం. కనుక ఆ దృష్టిలో వీళ్ళు ఆలోచిస్తూ ఏమనంటున్నారంటే, ఎప్పుడైతే ఘనత తనకు దక్కిందో, మొహమాటానికి అలా చెప్తున్నాడేమో కానీ ప్రజాదరణ పొందిన తర్వాత, తాను ఘనత పొందిన తర్వాత, తానంతటి వాడు మనగాడు లేడు అన్న ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి ఇజ్రాయేలును దారి మళ్లించేవాడుగా గిద్యోను ఉండిపోయాడు అన్న విషయాన్ని చెబుతున్నారు ప్రేమ వల్ల. ఇది ఎంతవరకు రైట్?
మరి ఇందులో రాయబడిన నిజంగా మాట మీద గిద్యోను నించున్నాడా, లేకపోతే మాట తప్పి ఇజ్రాయేలీలను యెహోవాకు కాకుండా దారి మళ్లించిన వాడుగా ఉన్నాడా అన్న విషయాన్ని ఎలా తెలుసుకోవాలి? అనంటే ఈరోజు మన వాక్యాన్ని ఆలోచించే ముందు మనకి ప్రాథమిక సూత్రముగా బైబిల్ కొన్ని విషయాలను మనకి బోధిస్తుంది. ప్రేమ వల్ల బైబిల్ కొన్ని విషయాలను మనకు బోధిస్తుంది. ఆ ప్రాథమిక సూత్రాలలో మొట్టమొదటిది మనం చూడగలిగితే అసలు బైబిల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చదవాలి అన్న విషయాన్ని మనకి నేర్పిస్తున్నారు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19, 20, 21 వచనాలు చదువుకుందాం. ప్రేమ వల్ల ఇది దైవ గ్రంథమైన బైబిల్ని చదువుతున్న మనందరికీ అవసరం, ప్రాముఖ్యమైన విషయం. ప్రేమ విశ్వాసులకు అతి ప్రాముఖ్యమైన విషయం, ప్రాథమిక అంశం ఏంటంటే 19, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఈరోజు మనం చదువుకున్న ఇవన్నిటిని మనం చూడగలిగితే ఇవన్నీ ప్రవచన వాక్యములు. దైవ గ్రంథంలో పొందుపరచబడిన ప్రతిదీ ప్రవచన వాక్యము. కనుక ఈ ప్రవచన వాక్యము మనకున్నది అని పేతురు గారు చెబుతూ, ఈ ప్రవచన వాక్యము ఎలా పుట్టలేదు అనే విషయం చెప్తున్నారు. 20వ వచనము, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని. ఈ ప్రవచనము పుట్టిందంటే అది మనిషిని ఊహను బట్టి పుట్టలేదు. ఒకవేళ మనిషిని ఊహను బట్టి పుడితే గనక ఈరోజు ఇంతకాలం ఈ బైబిల్కి ఇంత ఆదరణ, ఇంతకాలం ఇది నిలదొక్కుకోవడం అనేది జరగదు. ప్రియమైన వల్ల ఏ రోజు ఇది అబద్ధముగా నిరూపింపబడి కాలంలో సమసిపోయేది. కానీ ఈ రోజుకి సజీవముగా ఉంటూ దీని ఖ్యాతి ఇంకా నానాటికి పెరుగుతూ వస్తుంది అని అంటే అది మనుషుల ఊహను బట్టి వ్రాయబడింది కాదు అన్నది మనకు అర్థమైపోతుంది. అయితే ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలను. ఇది మనుషుని ఊహను బట్టి పుట్టినది కాదు, ఏ ప్రవచనము పుట్టదు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను. మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది, విశ్వాసులముగా ఈ దైవ గ్రంథాన్ని పఠిస్తున్నామంటే ఇది దేవుడు మనకు అనుగ్రహించిన మాటలు అన్నట్టుగా నమ్మే మనం చదువుతున్నాం. అదే దేవుడు సెలవిస్తున్నాడు. మీరు ఎలా చదవాలి? మనుషుని ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. మీ గ్రహింపును మొట్టమొదటి రావాల్సింది ఇది మనిషిని ఊహను బట్టి కలుగలేదు. ఎలానగా ప్రవచనం ఎప్పుడునూ మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ఇది ఎలా రాయబడింది? ఈ ప్రవచనాలు ఎలా పుట్టాయి? దేవుని మూలముగా పలికారు. ఎవరి ప్రేరేపణ ద్వారా? పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుని మూలముగా పలికిరి. దేవుడే వీటిని పలికించాడు, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పలికించాడు అన్న విషయము మనకు అర్థమవుతుంది. మనిషిని ఊహను బట్టి పుట్టలేదు. మరి మనిషిని ఊహను బట్టి పుట్టలేదు, మనిషిని కల్పితాలు, మనిషిని ఉద్దేశాలు ఇందులో లేవు. ఇది కేవలం పరిశుద్ధాత్మ ప్రేరణతోనే వ్రాయబడింది, దేవుని మూలముగా వ్రాయబడింది, పలుకబడింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే కనుక, వ్రాయబడినది పరిశుద్ధాత్మ ప్రేరణతో అన్నప్పుడు ఇందులో మనిషిని ఊహకు కానీ, కల్పితాలకు కానీ, మనిషిని ఉద్దేశాలకు కానీ చోటు లేదు. ఇది ఆ రకముగా పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దేవుని మూలముగా పలుకుబడింది అన్నప్పుడు, మరి పలుకుబడినది లేకపోతే రాయబడిన ఈ సందర్భాలను మనం అర్థం చేసుకోవాలంటే మరలా వీటిని అర్థం చేసుకోవడానికి మనిషిని ఉద్దేశం అవసరం అంటారా? వ్రాయబడినది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడ్డాయి. అయితే వ్రాయబడిన ఈ మాటలను మనం అర్థం చేసుకోవాలి అని అంటే ఇప్పుడు ఎవరి సహాయం కావాలి? ఇప్పుడు రాయబడినది మనిషిని ఊహను బట్టి కాదు, ఉద్దేశాన్ని బట్టి కాదు, కల్పితాన్ని బట్టి కాదు, ఇది పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి వ్రాయబడింది అన్నప్పుడు వ్రాయబడిన దీనిని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఎవరి సహాయం కావాలి? ఇందులో మనిషిని ఊహ కావాలా?
మనిషిని కల్పితాలు కావాలా, మనిషిని ఉద్దేశాలు కావాలా? మనిషిని ఉద్దేశాలతోనే ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకుందామా అనంటే తగదు. ఎందుకంటే మనిషిని ఊహలుంటే మనిషిని ఊహను బట్టి ఉద్దేశాన్ని బట్టి దీన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇది ఎవరిని బట్టి రాయబడిందని చూడగలిగితే పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి దేవుని మూలంగా రాయబడింది అన్నప్పుడు వ్రాయబడిన దీనిని అర్థం చేసుకోవాలి అంటే, వ్రాయబడిన దీనిని మన గ్రహింపునకు తెచ్చుకోవాలి అనంటే ఇప్పుడు ఎవరి సహాయం కావాలి అనంటే మనుష్యుల సహాయము కాదు ప్రియమైన వాళ్ళరా. మనుషుల ఉద్దేశాలను బట్టి, మనిషిని ఆలోచనలను బట్టి, మనుషుల కల్పితాలను బట్టి దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు. అందుకే బైబిల్ కూడా ఏమని క్లియర్గా ఇచ్చింది నేను చూడగలిగితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న విషయానికి వచ్చినప్పుడు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18, 19 వచనాలు చూడగలిగితే ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా. వింటున్నాం కదా, ప్రవచన వాక్యాలను వింటున్నాం కదా. అయితే ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఏమంటున్నాడండి? ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల అంటే కలపమంటున్నాడా, కలపొద్దు అంటున్నాడా? అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలంగా పలుకుబడిన లేకపోతే దేవుని మూలంగా పుట్టిన ఈ ప్రవచన వాక్యములలో మనుషుని ఉద్దేశాన్ని జోడించకూడదు, మనిషిని ఆలోచన జోడించకూడదు, మనుషుల కల్పితాలను దీంతో చేర్చకూడదు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగులు దేవుని వానికి కలుగజేయను. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములో ఏదైనాను తీసివేసిన ఎడల. ఎందుకు తీసివేస్తున్నాడు? మనుషుడు తన ఉద్దేశాన్ని నిరూపించుకోవడానికి, తన ఉద్దేశాన్ని దృఢపరచుకోవడానికి ఏది కూడా చేయడానికి తెగిస్తున్నాడు అన్న విషయాన్ని చూడగలిగితే తన ఉద్దేశాన్ని దృఢపరచుకోవడానికి వాక్యంలో ఉన్నవి ఇది తప్పుగా రాయబడింది అని తీసివేసేస్తున్నాడు. వాడి గ్రహింపునకు రాలేదు అన్నది ఒప్పుకోవట్లేదు, వాడి గ్రహింపునకు ఆ వాక్యము రాలేదు అన్నది ఒప్పుకోవట్లేదు. కానీ ఏం చేస్తున్నాడంటే నా ఉద్దేశాన్ని దృఢపరిచేదిగా ఇది లేదు గనక ఇది తప్పుగా రాయబడింది అని ఆ వాక్యాన్ని తీసివేసేస్తాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది అన్నప్పుడు, దేవుని మూలముగానే ప్రతి వచనము పలుకుబడింది అన్నప్పుడు ఇందులో నుండి కలపడానికి మనం ఎంత, తీసేయడానికి మనం ఎంత? కనుక ఇదే మాట చెప్తున్నాడు. ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయను. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయను. ఎక్కడ పాలు లేకుండా చేస్తున్నాడన్న విషయాన్ని చూడగలిగితే జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయను అంటే దేవుని సన్నిధిలో నుండే తోసివేసేస్తున్నాడు. కనుక వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? వ్రాయబడినదైతే పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడ్డాయి, దేవుని మూలకంగా పుట్టాయి అన్న విషయాన్ని చదువుకోగలిగితే పుట్టినవి, దేవుని మూలముగా పుట్టినవి, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినవి ఇప్పుడు అర్థం చేసుకోవడానికి మనుషుల దగ్గరికి మనం వెళ్దామా? మనుషులు ఇచ్చిన కామెంటరీస్ని మనం చదువుకొని దానిని బలపరుద్దామా? మనుషుల ఉద్దేశాలను, మనుషుల ఆలోచనలను, మనుషుల కల్పితాలను మనం ఆధారం చేసుకొని బైబిల్ చదువుదామా? అది ఎంత మాత్రము కూడదు అన్న విషయాన్ని బైబిల్ చెప్తుంది. కానీ ఈరోజు సమాజం ఎలా ఉన్నదనే విషయం చూడగలిగితే వ్రాయబడినది పరిశుద్ధాత్మ ప్రేరణతో అన్నప్పుడు దానిని గ్రహింపులోనికి తెచ్చుకోవడానికి, అది చదివి అర్థం చేసుకోవడానికి ఎవరి సహాయము కోరాలో దానిని కోరకుండా ఎవరి మీద ఆధారపడుతున్నారంటే మనుషుల ఆలోచనల మీద ఆధారపడుతున్నారు. అట్టి కాలము ఈ దినాలలో ఉన్నది అన్న విషయాన్ని బైబిల్ మనకి ప్రస్తావిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14
4:14 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14 చూడండి. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యులు మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురు గొట్టబడిన వారమైనట్లుండక. ఎంత క్లియర్గా చెప్పాడండి. వాక్యాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే దేని మీద ఆధారపడాలి? కానీ ఈరోజు సమాజం దేని మీద ఆధారపడుతుంది? దేని మీద ఆధారపడి బైబిల్లోని వచనాలను దృఢపరుస్తుంది అన్న విషయాన్ని చూడగలిగితే ఈరోజు జరుగుతున్నది ఇదే. ఎఫెసీ 4:14 ఏదైతే చెప్పబడిందో అదే జరుగుతుంది. ఇక్కడ ఏదైతే వద్దన్నాడో అదే జరుగుతుంది. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమే ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. ఎలా ఉండమంటున్నాడు? స్థిరంగా ఉండమంటున్నాడు. మనుషులు కల్పించిన ఉపదేశమునకు కొట్టుకొని పోయేవారుగా ఉండకూడదు. మరొక వచనాన్ని చూడగలిగితే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని చూడగలిగితే 15వ వచనం నుండి నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును, ప్రవచన వాక్యాలను జాగ్రత్త పరుస్తాను అన్న విషయాన్ని ఆయన చెబుతున్నాడు. పేతురు గారు చెప్తున్నారు, నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు. వాళ్ళు ఎలాగా తెలిపారంటే యేసుక్రీస్తు వారిని ఈరోజు సమాజం మనకి బోధిస్తున్నట్లుగా వారు మనకు బోధించలేదు. అదే పేతురు గారు మాట్లాడుతున్న మాట. ఏలనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు. కల్పించిన కథలను అనుసరించి విషయాన్ని తెలుపలేదు. మీరు ఎలా తెలిపారు? వ్రాయబడిన దానిని ఈరోజు మనం ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడు వ్రాయించి ఇచ్చాడు. మన అపార్థాలు తొలగిపోవాలి. ఇప్పటివరకు మనలో ఉన్న అపార్థాలన్నీ తొలగిపోవడానికి దేవుడు మనకి ఈ దైవ గ్రంథాన్ని రాయించి ఇచ్చాడన్నప్పుడు దీనిని అర్థం చేసుకోవడం అనేది ఎలాగా అనంటే, దీనిని అర్థం చేసుకోవాలన్నా ఎవరైతే దీనిని వ్రాసారో వారి సహాయం చేతే దీనిని అర్థం చేసుకోవాలన్న విషయాన్ని తెలియపరుస్తున్నారు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి. దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. మనుష్య హృదయమునకు గోచరం కాలేదని వ్రాయబడినది. 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఎవరికి? మనకైతే అంటే దేవుణ్ణి ప్రేమించు వారికి. అదే కదండి. దేవుడు తన్ను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. రాయబడిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అన్నా కూడా ఎవరి సహాయం కావాలి అని అంటే మనలో ఉంచబడిన పరిశుద్ధాత్మ యొక్క సహాయము అవసరము అన్న విషయాన్ని క్లియర్గా చెప్తున్నాడు. కనుక మనల్ని ప్రేమించాడు గనక దేవుడు మనకి ఇటువంటి స్వాస్థ్యాన్ని మనకి ఇచ్చాడు అని చూడగలిగితే, సంచకరువుగా ఎవరిని ఇచ్చాడని చూడగలిగితే పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు. ఎందుకు పరిశుద్ధాత్మను మనలో ఉంచాడంటే, తానిచ్చిన దైవ గ్రంథాన్ని మనము చదివి గ్రహించుకోవడానికి ఎవరి సహాయము వీరికి అవసరం అని ఆలోచించాడు దేవుడు.
ఆ సహాయము మేరకే ఇది అర్థమవుతుంది తప్పితే, ఆ పరిశుద్ధాత్మ సహాయం మేరకే దేవుడిచ్చిన వాక్యం అర్థమవుతుంది తప్పితే, మనుషుల ఆలోచనను బట్టి, మనుషుల ఉద్దేశాన్ని బట్టి దీన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా అది గ్రహింపునకు రాదు. ప్రియమైన వాళ్ళారా, చూడండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మంలోను కూడా పరిశోధించుచున్నాడు. దేవుని మర్మంలో కూడా పరిశోధించుచున్నాడు. కనుక వ్రాయబడిన విషయాలను అర్థం చేసుకోవాలంటే మనుషుల మీద ఆధారపడితే ఇవి అర్థం కావు. ఎవరి మీద ఆధారపడి చదివితే ఇవి అర్థమవుతాయి అని చూడగలిగితే, ఎవరైతే దీనిని వ్రాసారో ఆ వ్రాసిన వాడు మనలో ఉంటే, ఎవరైతే దీన్ని వ్రాయించాడో, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుని మూలంగా పలికిన ఈ మాటలను, ఆ దేవుని మాటలను మనం అర్థం చేసుకోవాలంటే వ్రాయబడిన వాడు మనలో ఉంటే, వ్రాయించిన వాడు మనలో ఉంటే ఆ వ్రాయించిన వాని ద్వారానే ఆయన ఏ ఉద్దేశంతో రాయించాడో, అందులో ఏ గొప్ప విషయాన్ని పొందుపరిచాడో అన్నది ఆయన ద్వారానే మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. కనుక రాయబడినది ఎలా అర్థం చేసుకోవాలంటే, వ్రాయించినది ఆయన అయినప్పుడు ఆయన మనలో ఉండి మనం ఆయన మీద ఆధారపడి చదువుకోగలిగితే ప్రతి విషయము క్లియర్గా అర్థమవుతుంది. కానీ మనుషులు చేస్తున్న తప్పిదం ఏంటి ఈరోజు సమాజంలో అంటే, మనుషుల ఉద్దేశాల మీద, మనుషుల ఆలోచనల మీద, మనుషుల కల్పితాలను నమ్మి వాక్యాన్ని దృఢపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే, ఇంకో పరిశుద్ధాత్మ రాయించింది అసలు ఏ ఉద్దేశంతో రాయించింది, దీన్ని ఎలాగా తెలుసుకోవాలని ఆత్మ మీద ఆధారపడి వాక్యాన్ని ధ్యానించి తెలుసుకునే పరిస్థితి ఈరోజు సమాజంలో కరువైందనే మనం చెప్పాలి. ప్రేమ వల్ల కనుక ఇంత ఉపోద్ఘాతాన్ని మీకు ఎందుకు ఇవ్వడం జరిగిందనంటే, ఇప్పుడు గిద్యోను గారి సందర్భంలో ఆయన వాక్యం మీద నించున్నాడా, ఆయన మాట మీద నించున్నాడా, లేకపోతే మాట మీద నించోకుండా ఇజ్రాయేలీలను యెహోవాకు కాకుండా దారి మళ్లించాడా అన్నది మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే, పరిశుద్ధాత్మ మీద ఆధారపడి వాక్యము, వ్రాయబడిన వాక్యాలను చదివి మనం గ్రహించాలి ఆయన ఉన్నాడా లేడా అన్నది, కానీ మనుషుల ఉద్దేశాలను జోడించి ఎటువంటి అపవాదును ఆయన మీద వేస్తున్నారంటే ఈయన దారి మళ్లించాడు, ఇజ్రాయేలీలను దారి మళ్లించాడు. ఎలా చెప్పగలుగుతున్న దారి మళ్లించారని? ఒకవేళ దారి మళ్లించిన వాడైతే గనక, ఆయన మాట మీద నించొని వాడైతే గనక, మనుషులను బట్టి ఘనత పొంది గర్వానికి దారి తీసినదైతే గనక ఆయన చరిత్ర అప్పటితోనే సమసిపోవాలి. కానీ 1500 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన్ను గూర్చిన మాట, ఆయన పేరు మరలా నూతన నిబంధనలో ప్రస్తావింపబడిందంటే ఆయన చెరిపిన వాడుగా ఉన్నాడా, నిలబెట్టిన వాడుగా ఉన్నాడా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఇజ్రాయేలీలను చెరిపిన వాడుగా ఉన్నాడా, లేకపోతే నిలబెట్టిన వాడుగా ఉన్నాడా అన్న విషయము వ్రాయబడిన దానిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కొత్త నిబంధన కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడింది. ఒకవేళ ఆయన దారి తప్పించిన వాడైతే అప్పటితో ఆయన చరిత్ర సమసిపోవాలి. కానీ మరలా 1500 సంవత్సరాల తర్వాత కూడా ఆయన పేరు ప్రస్తావింపబడింది నూతన నిబంధనలు. మరి అది కూడా ఎక్కడ ప్రస్తావింపబడింది అని చూడగలిగితే, విశ్వాస వీరుల జాబితాలో ప్రస్తావింపబడిందంటే, దేవుడే విశ్వాస వీరుడు అని సర్టిఫికెట్ ఇస్తున్నాడు అని అంటే దాన్ని కాదనడానికి మనం ఎవరు ఆలోచించండి. ఇస్తున్న సర్టిఫికెట్ని బట్టి ఆలోచించవచ్చు ఆయన మాట మీద నించున్నాడా, మాట మీద నిలబడలేదు అనేది. ఇజ్రాయేలీలను మార్గంలో ఉంచడానికి చూశాడా, లేకపోతే మార్గం తప్పించడానికి ప్రయత్నం చేశాడా అన్నది ఈ కొత్త నిబంధనలో రాయబడిన మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రేమ వల్ల. కానీ విశ్వాస వీరుల జాబితాలో రాయబడిన వారు మనకి ఎలాగున్నారని చెప్తున్నాడంటే, ఇదిగో గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనకు మార్గదర్శకులుగా వారు ఉన్నారు. మాట మీద నించోవడం ఎలాంటిది, మాట ఇచ్చాం కదా, మాట అన్నాం కదా, ఆ మాట మీద నిలబడము అనేది ఎంత గొప్పది అన్నది వారి జీవితాలు మనకు మార్గదర్శకంగా ఉన్నాయి. మన మాట మీద నించోలేకపోతే ఆయన పేరు ఎందుకు ప్రస్తావింపబడుతుంది? అది కూడా విశ్వాస వీరుల జాబితాలో వాళ్ళని ఎలా ఉంచాడంటే మార్గదర్శకులుగా ఉంచాడు. వాళ్ళ నీడలో మీరు సాగిపోవచ్చు అన్నట్టుగా అక్కడ చూపెడుతున్నాడు 12వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక. మరి ఆయన పేరు ఎందుకు ప్రస్తావింపబడింది? మాట మీద నించున్నాడు అన్న విషయము ఆయన పేరు ప్రస్తావనను బట్టి ఖచ్చితంగా అర్థమైపోయింది. అది కూడా అక్కడ విశ్వాస వీరుల జాబితాలో.
చూడండి, మాట మీద నించోని వాడు ఎలాంటి వాడు అన్న విషయాన్ని యాకోబు పత్రిక 3వ అధ్యాయము మాట మీద నించోని వాడు ఎలాంటి వాడు అన్నది విషయాన్ని చెప్తుంది. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనము. అనేకమైన విషయములలో మనం అందరము తప్పిపోచున్నాము. ఈ రోజు బోధకులో ఉన్న మనము చాలా విషయాల్లో తప్పిపోతున్నాం. సో అదే మాట్లాడుతున్నాడు. మొదటి వచ్చిన నా సహోదరుల బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండా అనేక విషయములలో మనం అందరము తప్పిపోచున్నాము. అనేక విషయములలో మనం అందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే తన శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడు అగును. ఏమండి, మాట మీద నించోడు అనేది ఎలాంటి క్రియ అన్న విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. చూడండి, అనేక విషయంలో మనం అందరము తప్పిపోచున్నాము. అది ఎక్కడికి దారితీస్తుంది? తప్పిపోతే ఎక్కడికి దారితీస్తుంది? కఠినమైన తీర్పుకు దారితీస్తుంది. మాట మీద నిలకడగా లేకపోతే అది ఎక్కడికి దారితీస్తుంది? కఠినమైన తీర్పుకు దారితీస్తుంది. కానీ మాట మీద నించిన వాడు ఎలాంటి వాడు అన్న విషయాన్ని చూడగలిగితే, ఎవడైనను మాట యందు తప్పని ఎడల, ఎవడైనను ఇచ్చిన మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే. అట్టివాడు ఎలాంటి వాడు అటండి? లోపము లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడు అగును. మాట మీద నించున్నవాడు, మాట తప్పనివాడు దేనిని స్వాధీనపరుచుకుంటాడట? తన సర్వ శరీరమును స్వాధీనముందుంచుకున్న శక్తి గలవాడు అగును. గనుకనే ఈయన ఏ వీరుడిగా పేరు పొందాడంటే విశ్వాస వీరుడిగా పేరు పొందాడు. ఏంటి ఇక్కడ తన శరీరాన్ని స్వాధీనపరచుకోలేని పరిస్థితి. మాట మీద నించోని వాడు తన శరీరాన్ని స్వాధీనపరచుకోలేని వాడు అని అర్థమైపోతుంది. తన శరీరముతోనే పోరాటం ఉన్నదనుకోండి, జీవితకాలం తన శరీరముతోనే పోరాటం ఉన్నదనుకోండి, ఇక విశ్వాసములో ఏ పోరాటాన్ని సాధిస్తాడు? ఏ విజయాన్ని సాధిస్తాడు? విశ్వాస పోరాటంలో ఉండి ఏ విజయాన్ని సాధిస్తాడు? ఎందుకంటే ఈయన పోరాటం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. శరీరంతో పోరాటమే ఇంకా కొనసాగుతున్నదన్నప్పుడు విశ్వాస వీరుడిగా ఆ పోరాటాన్ని ఎలా సాధిస్తాడు? అంటే ఇప్పుడు గిద్యోను గారి పేరు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలో వారు పోరాడి విజయము సాధించిరి అన్న మాటను మనం అక్కడ చూడగలుగుతున్నాం. అన్నప్పుడు దానిని బట్టైనా మనం అర్థం చేసుకోవాలి, గిద్యోను గారు మాట మీద నించున్నారు. ఎందుకంటే ఆయన శరీరమును స్వాధీనపరుచుకున్నాడు. ఆయనకు శరీరంలో ఎటువంటి పోరాటము లేదు గనుకనే ఆయన ఏ పోరాటంలో విజయం సాధించాడు? విశ్వాస వీరుడిగా ఉండి ఆ విశ్వాస జీవితంలో జయాన్ని పొందాడు. ఈరోజు మనం జయం పొందలేకపోవడానికి ఆ విషయమే మన పరుగు లేకపోవడానికి గల కారణం ఏంటి అని చూడగలిగితే, మనం ఇంకా మన శరీర కోరికలతో పోరాడుతున్నాం ప్రేమ వల్ల. కానీ గిద్యోను గారు మాట మీద నించున్నాడు అన్న విషయము రాయబడిన దాన్ని బట్టి అర్థమైపోతుంది. మాట మీద నించున్నాడు, తన శరీరాన్ని స్వాధీనమందించుకున్నాడు అనంటే ఆయన ఏ గర్వానికి పోలేదు, మనుషుల ప్రేరేపణకు లొంగిపోలేదు, మనుషులు గణపరిస్తే తాను గణపరుచుకోలేదు అన్న విషయం ఇక్కడే అర్థమైపోతుంది. కనుక వ్రాయబడిన వాటిని బట్టి, కొత్త నిబంధన దానికి సర్టిఫికెట్ ఇస్తున్న దాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలిగితే గిద్యోను గారు మాట మీద నించున్నారు అన్న విషయం క్లియర్గా అర్థమైపోతుంది. కానీ అయినప్పటికీ వ్రాయబడిన విషయాలను బట్టి, గిద్యోను గారి సందర్భంలో వ్రాయబడిన సంగతులను బట్టి పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ఆయన మాట మీద నించున్నాడా లేదా అన్నది తెలుసుకొనడానికి ప్రయత్నం చేద్దాం ప్రేమ వల్ల. సర్టిఫికెట్ అయితే ఇచ్చేసాడు దేవుడు, కానీ అది ఒక పక్కన పెట్టి ఇంకా వ్రాయబడిన విషయాలు అనేకమైన ఉన్నాయి. దాని తర్వాత ఇంకా వ్రాయబడిన విషయాలు అనేకమైన ఉన్నాయి. వాటిని బట్టి పరిశుద్ధాత్మ సహాయంతో వాటిని చదివి గ్రహించి నిజంగా ఆయన మాట మీద నించున్నాడా లేదా అన్నది మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. మనుషుల ఉద్దేశాలను ఆధారపడడానికి వీల్లేదు ప్రియమైన వల్ల. మనుషుల కల్పితాలు, మనుషుల ఉద్దేశాలు, మనుషుల ఆలోచనల మీద ఆధారపడి బైబిల్లో రాయబడిన వచనాలను దృఢపరిచే ప్రయత్నం మనం చేయకూడదు. వాక్యం దృఢపరచబడాలంటే దేన్ని బట్టి దృఢపరచబడాలి? దేవుని బట్టి. దేవుని ఆత్మ మనల్ని నడిపించడాన్ని బట్టి
వాటిని దృఢపరిచే వారంగా ఉండాలి తప్పితే మనుషుల ఉద్దేశాలను జోడించి దృఢపరిచే వారంగా ఉంటే ఏం చేస్తున్నాం అనే విషయం అర్థమవుతుంది. ప్రకటన గ్రంథంలో ఏదైతే చేయకూడదో అదే మనం చేస్తున్నాం అనే విషయం అర్థమవుతుంది. కనుక మరలా ఇప్పుడు ఆయన గిద్యోను గారి చరిత్రలోనికి మళ్ళీ వెళ్దాం. రాయబడిన సందర్భాలను మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమ వల్ల ఆయన మాట మీద ఉన్నాడా, మాట తప్పినవాడుగా ఉండి ఇజ్రాయేలీలను దారి మళ్లించాడా అన్నది మనము ఆలోచిస్తున్న అంశము. అయితే అదే పక్కన పెట్టి కొద్దిగా ఆయన గురించి రాయబడిన చరిత్రను మనం చదువుకోగలిగితే న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 29వ వచనం నుండి, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 29వ వచనము ఆయన గురించిన చరిత్ర రాయబడింది. కొంత మటుకు దాన్ని చదువుకొని మనము ముగించుకుందాం ఈ అంశాన్ని. తర్వాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన ఎంట నివసించుటకు పోయాను. తర్వాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు అన్న బిరుదు ఎవరిది? యెరుబ్బయలు అన్న పేరు ఎవరిది? గిద్యోనుకున్న మరో పేరే, మరో బిరుదే యెరుబ్బయలు అన్నట్టుగా మనకి చదువుకున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. కనుక యెరుబ్బయలు అని రాయబడిన దగ్గర గిద్యోనును మనం పెట్టుకొని చదవగలిగితే, యోవాషు కుమారుడైన గిద్యోను తన ఇంట నివసించుటకు పోయెను. గిద్యోనుకు అనేక భార్యలు ఉన్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికి ఉండిరి. అనేక మంది భార్యలు ఉన్నారు ఆయనకి, అనేక మంది భార్యలు ఉన్నారు ఆయనకి. భార్యలకు పుట్టిన అంటే కడుపున పుట్టిన కుమారులు ఎంతమంది అంటారు? 70 మంది కుమారులు అతనికి ఉండిరి. షెకెములోనున్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా, షెకెములోనున్న అతని ఉపపత్నియు అంటే ఈమె భార్య కాదు అన్న విషయం మనకి ఉపపత్ని అన్న పదాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. షెకెములోనున్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకును పేరు పెట్టెను. భార్యలకు పుట్టినవారు 70 మంది, ఉపపత్నికి పుట్టినవాడు ఒక కొడుకు. ఆ ఒక కొడుకు పేరు ఏంటంటే అబీమెలెకు అని పేరు పెట్టెను. కనుక ఇది ఆయన చరిత్ర. ఇంకా యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అబీ యెజ్రెయేలుల ఓఫ్రాలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతి పెట్టబడెను. ఎలా చనిపోయాడంటే మహావృద్ధుడై చనిపోయి అబీ యెజ్రెయేలుల ఓఫ్రాలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతి పెట్టబడెను. ఇది ఆయన జీవిత చరిత్ర ఇక్కడతో క్లోజ్ అయింది. అయితే ఆయన యుద్ధాన్ని జరిగించిన తర్వాత ఆయన జీవితంలో సంభవించిన సంభవాలను మనం చూడగలిగితే 70 మంది కుమారులు భార్యలకు పుట్టినవారు ఉన్నారు. ఒక కుమారుడు ఉపపత్నికి పుట్టినవాడు అబీమెలెకు అన్న పేరు కలిగినవాడు ఒకడున్నాడు. ఇక్కడతో ఈయన జీవిత చరిత్ర అనేది క్లోజ్ అయిపోయింది. అయితే ఇంతేనా? ఇప్పుడు ఈ మాట అర్థం చేసుకోవాలంటే 22లో రాయబడిన మాట ఏదైతే ఉందో, నేను ఏలను నా కుమారులను ఏలరాదు యెహోవాయే మిమ్మల్ని ఏలును అనే గిద్యోను మాట ఏదైతే ఉందో, అది ఈ అధ్యాయంతో ఇక్కడితో క్లోజ్ చేసేస్తే మనకు అర్థము కాకపోవచ్చు. కానీ ఆయన తదనంతరం జరిగిన చరిత్రను మనం ఆలోచించగలిగితే, ఆయన తదనంతరం జరిగిన చరిత్రను పరిశుద్ధాత్మ సహాయంతో మనం ఆలోచించడానికి ప్రయత్నం చేయగలిగితే అప్పుడు పరిశుద్ధాత్మ మన గ్రహింపునకు తీసుకుని వస్తాడు. ఎందుకంటే వ్రాయబడినది ఆయన ప్రేరేపణ ద్వారా అన్నప్పుడు, గ్రంథం అనేది వ్రాయబడినది ఆయన ప్రేరేపణ ద్వారా అన్నప్పుడు, ఆ ప్రేరేపణనిచ్చి భక్తుల ద్వారా రాయించాడు అన్నప్పుడు, ఆ వ్రాయబడిన వాటినిలో ఉన్నది ఉద్దేశము దేవుని ఉద్దేశం అన్నప్పుడు, ఆ దేవుని ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలంటే మనము కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారానే దాన్ని చదువుకోవాలి. మనల్ని దేవుడు ఉంచాడు, మనల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా దేవుడు ఏదైతే మనకు గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని ఇచ్చాడో, వాక్యాన్ని ఇవ్వడంతో పాటు ఆ వాక్యాన్ని అర్థం చేసుకునే సమర్థత కలిగిన వారుగా ఉండడానికి కూడా మనలను దేవుడు తన ఆత్మనిచ్చి నిలబెట్టాడు. ప్రేమన వల్ల కనుక వాక్యాన్ని ఇచ్చి ఆయన ఊరుకోలేదు. ఇచ్చిన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి అన్నట్టుగా టీచర్ని కూడా మనకి ఇచ్చాడు. దీన్ని ఎలా చదవాలి, ఎలా చదివితే ఇది వస్తుంది, ఎలా చదివితే ఇది మన గ్రహింపులోనికి వస్తుంది అన్నట్టుగా టీచర్ని కూడా మనలో ఉంచాడు. కనుక ఆ టీచర్ సహాయం తీసుకొని
వాక్యాన్ని చదవడానికి, గ్రహింపులోనికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన వాళ్ళారా. దేవుని ఉద్దేశాన్ని దేవుడు ఏ ఉద్దేశంతో రాయించాడు అన్నది అదే కోణంలో మనం చదవగలిగితే ఈయన మాట మీద నించున్నాడా, ఇజ్రాయేల్ను దారి తప్పించాడా అన్నది మనకి క్లియర్ కట్గా అర్థమైపోతుంది. కనుక మనం 8వ అధ్యాయంతో ఆపేసాం. అయితే ప్రాబ్లము ఇప్పుడు సమాజంలో ప్రాబ్లం ఎక్కడ ఉందంటే 22, 23 వచనాలు, 8వ అధ్యాయం 22, 23 వచనాల్లో ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. కనుక ఈయన చరిత్ర ఇక్కడితో ముగిసింది. అయితే అక్కడ వరకు మనం చదువుకుంటే దీని విషయము అర్థం కాదు. కానీ ఆ విషయం అర్థం కావాలంటే ఆయన తదనంతరం జరిగిన చరిత్ర ఏదైతే ఉందో దానిని మనం ధ్యానించడాన్ని బట్టి ఆయన మాట మీద నించున్నాడా, ఎంత గట్టిగా నించున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆయన జీవితం మనకు ఆదర్శం అవుతుంది. మాట మీద నించోవడం అనేది, నిలకడగా ఉండడం అనేది ఎంత కష్టమో అన్నది ఒకటి అర్థమవుతుంది. ఎలాంటి ప్రజల సముఖంలో ఆ ప్రజలు ఎవరిని ఎత్తేస్తున్నారు? గిద్యోను గారిని ఎత్తేస్తున్నారు. ఈరోజు అలాంటి పరిస్థితులు మనలో చాలామందికి సమాజం నుండి ఎదురవుతున్నప్పుడు అనేక మంది దారి తప్పిన వారుగా ఉన్నారు. కానీ గిద్యోను కూడా అలాంటి వాడేనా? ఎంత కష్టమో అటువంటి కష్ట పరిస్థితుల్లో కూడా ఆయన మాట మీద ఎలా నించున్నాడు అన్నది మనం చూడగలిగితే ఈరోజు మనము కూడా అంతగా ఇచ్చిన మాట మీద నించోవాలి అన్న విషయం మనకు అర్థమవుతుంది. నించున్నవాడికే నిత్యజీవం ప్రియమైన వాళ్ళారా. మాట మీద నించున్నవాడికే నిత్యజీవం, లేకపోతే నిత్య నరకము అన్న విషయము వాక్యం మనకి చాలా చక్కగా చెబుతుంది. కనుక ఈయన మనకి ఎలాంటి ఆదర్శవంతుడు అన్న విషయము, మాట మీద నించోవడం విషయంలో ఎలాంటి ఆదర్శవంతుడు అన్న విషయము మనం వచ్చే వారము మనం మాట్లాడి మనం వాక్య ధ్యానం ద్వారా ఈ విషయాలను గ్రహిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి, మీ వాక్యపు లోతుల్లోనికి మమ్మల్ని నడిపించండి తండ్రి. దేవా, ఎల్లవేళలా తండ్రి దేవా, మీ వాక్య ధ్యానంలో ఉండే భాగ్యాన్ని, ధన్యతను మాకు అనుగ్రహించండి. దేవా, చదవమని చెప్పలేదు కానీ ధ్యానించమని చెప్పారు. దేవా, ధ్యానిస్తూ ఉంటే అనేకమైన విషయాలు మాకు బోధపడతాయి తండ్రి. మరి వాటిని అర్థం చేసుకోవడానికి కూడా మీరు తండ్రి మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు తండ్రి. పరిశుద్ధాత్మని ఇచ్చి దేవా అర్థం చేసుకోవడానికి ఆయన సహాయాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు. కనుక ఆయన సహాయాన్ని అందుకొని తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే స్థితిని మాకు దయచేయండి. దేవా, ఆయన పక్కన పెడుతున్నామంటే మమ్మల్ని మేము హెచ్చించుకుంటున్నాం అన్న విషయం మాకు అర్థమవుతుంది తండ్రి. దేవా, అలా మమ్మల్ని మేము హెచ్చించుకుంటే అబద్ధంలోనికి సమాజాన్ని నడిపించిన వారే అవుతుంది తండ్రి. దేవా, అటువంటి స్థితిలో మేము ఉండకూడదని మేము ఆశపడుతున్నాం తండ్రి. దేవా, కేవలం మీరు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ మీద ఆధారపడే ప్రతి విషయాన్ని ఆలోచించి మీరు ఏ ఉద్దేశంతో అయితే వాక్యాన్ని రాయించారో దానినే సమాజానికి ప్రకటించి సత్యములో సమాజాన్ని నిలపడానికి తండ్రి మమ్మల్ని సాధనములుగా వాడుకున్నామని దేవ మా ఈ ప్రయత్నాన్ని దేవ ప్రోత్సహించమని దేవ పదిలపరచమని మమ్మల్ని ప్రార్థిస్తూ దేవ ఈరోజు సమాజంలో చోటు చేసుకున్నది మా జీవితాల్లో చోటు చేసుకోకుండా దేవ ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభంలో ఉన్నాం తండ్రి తుద వరకు అదే ఉద్దేశాన్ని కలిగి కొనసాగే వరముగా ఉండినట్లుగా దేవ కేవలం మేము సాధనములుగా వాడబడాలని ఆశపడుతున్నాం. ఆ రకంగా మమ్మల్ని వాడుకొని మీరే మహిమ పొందమని మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.